ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తాను వినండి. నేను డైలీ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ బస్సులోనే వస్తాను. అయితే ఈవినింగ్ వచ్చేటప్పుడు నేను ఎక్కిన నెక్స్ట్ స్టాప్లో ఒక పెద్ద ఆవిడ ఎక్కారు. చేపలు అమ్ముతూ ఉంటారనమాట ఆవిడ. ఎక్కారు, ఒక దగ్గర ప్లేస్ ఉంటే ఒక అబ్బాయి పక్కన కూర్చున్నారు. వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి ఆ అబ్బాయి, మీ దగ్గర చేపల కంప వచ్చేస్తుంది, మీరు దిగిపోండి బస్సులో నుంచి, మీ దగ్గర చేపల కంప వచ్చేస్తుంది, దిగిపోండి మీ బస్సులో నుంచి అని అంటూనే ఉన్నాడండి బాబు. వెంటనే నాకు చాలా కోపం వచ్చింది ఆ అబ్బాయిని చూసి. ఎందుకు అలా అంటున్నాడు, ఇంకా నాకు సహించలేకపోయాను నేను ఇంకా కోపానికి. అయితే వెంటనే అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళి ఇలా అన్నాను, ఎందుకు అలా అంటున్నావు, ఇదే లాస్ట్ బస్ కదా, ఆ పెద్దవాడు ఎలా వస్తారు, నువ్వు కూడా ఇది లాస్ట్ బస్ అనే కదా ఎక్కావు అని చెప్పి వెంటనే అడగగానే ఆ అబ్బాయి నా మీద రివర్స్ అయ్యాడు. అవ్వగానే కొంతమంది ఆ అబ్బాయికి సపోర్ట్ చేశారు, కొంతమంది నాకు సపోర్ట్ చేశారు. వెంటనే ఇంకా మాట్లాడుతున్నాం ఆ పెద్దవాడు అన్నారు, నేను దిగిపోతానమ్మా నెక్స్ట్ స్టాప్లోనే, ఇంక మీరిద్దరూ నా కోసం గొడవ పడొద్దు అని చెప్పేసి అన్నారు. ఎందుకమ్మా అలా అంటున్నారు, మీరెందుకు దిగిపోవడం, ఇంకొంచెం దూరం వెళ్తే మీ స్టాప్ వచ్చేస్తుంది కదా అప్పుడే దిగండి అని చెప్పి నేను అన్నాను. ఆ పెద్దవాడు మీరు ఎవరు నా కోసం గొడవ పడొద్దమ్మా నేను దిగిపోతానని చెప్పి వెంటనే దిగిపోయారు బస్సు. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్ చూడగానే. సో ప్లీజ్ ఇప్పటి నుంచి అయినా చదువుకున్న వాళ్ళు కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి, అర్థమైందా? వాళ్ళకి ఎలాగో చదువు లేదు కదా, వాళ్ళు ఎలాగో ఏం ఆలోచించలేరు కదా, మనమే ఆలోచించి మనమే అర్థం చేసుకోవాలి. మనం ఎంత కష్టపడి అయితే వస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి వీధి వీధి తిరిగి చేపలు అమ్ముకుంటూ వస్తున్నారు, అర్థమైందా? ఎవరిని ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దు. ఎవరిని తక్కువ చేసి చూడాలంటే కాళ్ళు చేతులు ఉండి కూడా దొంగతనం చేస్తారు కదా, వాళ్ళని తక్కువ చేసి చూడండి. అంతేగాని అన్నీ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి వీధి వీధి తిరిగి చేపలు అమ్ముకొని వచ్చిన వాళ్ళని, వాళ్ళ కాళ్ళు బాగోపోయినా చేతులు బాగోపోయినా ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక వృత్తి చేసుకుంటూ వాళ్ళని ఎప్పుడూ అలా అవమానించకండి. చదువుకుంటున్నారు కదా, కొంచెం ఆలోచించండి ఎవరిని ఎలా చూడాలో.